హాయ్ గైస్, ఈ రోజు మనం థాయ్ డ్రామా యొక్క పార్ట్ 4 చూద్దాం. స్టార్టింగ్ లో హీరో యొక్క ఫామ్ లో పనిచేసే వాళ్ళంతా తింటున్నట్లు చూపించారు. కానీ ఏమైందో ఏమో కానీ తిన్న తర్వాత అందరికి కడుపులో నొప్పిలేస్తోంది. ఒకరికైతే పర్వాలేదు, కానీ అందరికీ అలాగే ఉండడంతో భోజనంలో ఏదో కలిసినట్లుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. మెయిడ్ ఉంటారు కదా, వాళ్ళని పిలిచి విచారిస్తుంటారు. అప్పుడు ప్యాంగ్ అక్కడికి వచ్చి ఏమంటోందంటే, అందరికి ఇలాగే అయిందంటే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. వీళ్ళు సరిగా కడక్కుంటా వండి ఉంటారు, అడగండి, వీళ్ళే ఏదో చేసి ఉంటారు. వెంటనే వీళ్ళను పనిలోంచి తీసేయండి, అప్పుడే బుద్ధి వస్తుంది అంటుంది. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ మధ్యలోకి వచ్చి, నిన్నెవరైనా అడిగారా, నువ్వు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు అంటోంది. కొంచెం సేపట్లోనే అక్కడ పనిచేసే ఒక అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చేతిలో ఏదో ఉంది, అది హీరో వాళ్ళ అమ్మ నాన్నకు చూపించాడు. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు, రండి అని హీరో వాళ్ళ అమ్మ తీసుకెళ్తోంది. ఆ బాటిల్ ను హీరోయిన్ కు చూపిస్తూ, ఇదంతా ఎవరు చేసిన పనో నాకు ఇప్పుడు తెలిసిపోయింది అని ఆమె అంటోంది. అప్పుడు ప్యాంగ్ తడబడుతోంది. నిజంగా ఏమే చేసిందా అని అనిపిస్తుంటుంది. అప్పుడు అందులో పనిచేసే అతడు ఏం చెప్తున్నాడంటే, ఇంతకు ముందు ఫామ్ లో ఉన్న కిచెన్ దగ్గరికి ఫ్యాంగే వచ్చింది, అప్పుడు నేను చూసా అంటుంటే, ఇంతసేపు హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ ను అసలు సందేహపడలేదు, కానీ ఇప్పుడే అతనికి లైట్ గా సందేహం వస్తోంది. నువ్వేదైనా చేసావా అమ్మా అని అంటుంటే, ఫ్యాంగ్ తప్పు చేస్తే అక్కడి నుంచి పారిపోతుంది కదా. ఇప్పుడు కూడా ఆమెకు చాలా గిల్టీగా అనిపించడంతో అక్కడి నుంచి పరిగెత్తోంది. ఇప్పుడు వర్షం పడుతోంది, రాత్రి చాలా సేపు అయింది. ఇంటికి వెళ్లకుండా ఒక చోట కూర్చుని ఏడుస్తోంది. కానీ ఇంకోవైపు హీరో వాళ్ళ నాన్న చాలా భయపడుతున్నాడు. ఇంకా ఆమె రాలేదంటుంటే హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, మీరు ఆమెను తలుచుకుంటూ బాధపడుతున్నారు, నేనేమనుకుంటున్నానంటే ఆమె చేతులు ఎవరు చిక్కారో అని నేను బాధపడుతున్నా అంటోంది. ఆమె చిన్న పిల్లమ్మ, ఆమె వయసుకు ఇప్పుడే ఎక్కువ శోకాన్ని అనుభవిస్తోంది, మనమే కొంచెం అర్థం చేసుకుని నడుచుకోవాలంటుంటాడు. లేదు, నేను అడుగుతున్నానని ఏమనుకోకు, ఈ ప్రపంచంలో ఈమెకు మాత్రమే అమ్మా నాన్న లేరా? తల్లిదండ్రులు లేని పిల్లలంతా ఈమెలాగే ఒక గడుగ్గాయిలాగా తిరుగుతున్నారా? ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలో తోటలో పనిచేసే ఒక అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఫ్యాంగ్ నేను కనిపెట్టా అని చెప్పగానే అప్పుడు హీరో వాళ్ళ నాన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. మేడ్ ఇద్దరు హీరోయిన్ లోపలికి తీసుకొస్తున్నారు. మరుసటి రోజు ఆమెను లేపడానికి ప్రయత్నించారు, కానీ ఆమెకు బాగా ఫీవర్ వచ్చింది. వెంటనే హీరోకు ఫోన్ చేసి వాళ్ళ నాన్న రప్పించాడు. అతడు ఇంట్లోకి వస్తున్నప్పుడే వాళ్ళ అమ్మ అతన్ని చూస్తూ, నువ్వెందుకురా ఇక్కడికి వచ్చావు, నిన్ను చూస్తే అది ఇంకా డ్రామా ఆడుతుంది కదరా అంటోంది. అప్పుడు హీరో వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, రాగానే అతనికి కంప్లైంట్ చేయడం ప్రారంభించావా, రా అత్తేట్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్ రా అంటుంటాడు. ఆ తర్వాత ఫ్యాంగ్ ను చూడ్డానికి రూమ్ లోకి వెళ్ళాడు. ఫ్యాంగ్ లే అత్తెట్ వచ్చాడు, అతడే నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అని చెప్తున్నాడు. హాస్పిటల్ కు వెదురులే అంటుంటే అప్పుడే లేచింది. అప్పుడు అక్కడికి అత్తెట్ వచ్చాడు. అతన్ని చూడగానే ఆమెకు ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. అదే టైంలో అతని వెనక నుంచేని తాన్య బయటకు వస్తోంది. ఆమెను చూడగానే ఈమె టెన్షన్ అయిపోతోంది. హీరో కూడా వాళ్ళ నాన్న చెప్పాడని పేరుకు ఆమెను అలా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కానీ ఆమెకేమైతే నాకేంటి అన్నట్లు తాన్యతో అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు ఫ్యాంక్ ఉన్న వార్డు నుంచేని భయంకరంగా శబ్దం వినిపిస్తోంది. ఏంట్రా అని లోపలికెళ్లి చూస్తే నర్సు సూదేస్తుంటే ఏమీ వేయించుకోవట్లేదు. హీరో లోపలికి రాగానే, నేనిక్కడ ఉండలేను, నన్ను ఇంటికి తీసుకెళ్లు ఆ తేట అంటోంది. నీకు ఏమైనా కూడా ఇక్కడే జరగాలి, ఇంటికి తీసుకెళ్లడం కుదరదు అంటుంటాడు. లేదో టేట్, ఒంటరిగా ఉండడం నాకు భయంగా ఉంది అంటోంది. ఏంటి భయమా నీకా, ఎప్పుడు నలుగురిని కొట్టేలా ప్రవర్తిస్తుంటావు, నీకు భయం అంటే నమ్మాలా అంటుంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, రాధాన్య వెళ్దామని ఆమెను తీసుకెళ్తుంటాడు. అప్పుడు ఈమె ఫ్యాంగ్ ను గొడవకు పిలవకుండా ఉంటుందా, కావాలనే ఫ్యాంగ్ ను చూస్తూ, అయ్యయ్యో పాపం ఫ్యాంగ్, నేనేం చేసేది, ఆ తిట్టుకు నేనే నచ్చాను ఇలా అనుకుంటూ ఎప్పట్లాగే ఫ్యాంగ్ ను కోపం తెప్పించేలా మాట్లాడుతోంది. అప్పుడు పిల్లో తీసి తాన్యపై విసిరేస్తోంది. నాకు తగల్లేదు అని ఇంకా ఆమె కోపం తెప్పించేలా మాట్లాడుతుంటుంది. సీన్ కట్ చేస్తే హీరో తన ఫ్రెండ్ నానింటికి వెళ్లి బాగా డ్రింక్ చేశాడు. అప్పుడు నానేమంటున్నాడంటే, పాపం ఫ్యాంగ్ అంటుంటే ధాన్య ఏమంటుందంటే, ఏంటి నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు, ఆమెతో నీకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు కదా, అందువల్లే నీకు దాని గురించి ఏం తెలియదులే అంటోంది. ఇప్పుడు హాస్పిటల్ నుండి చూపించారు. వార్డుకు వచ్చి నర్సు చూస్తే అక్కడ ఫ్యాంగ్ కనిపించట్లేదు. హాస్పిటల్లో నుంచి ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పారు. అప్పుడు హీరో వాళ్ళ నాన్న వెంటనే ఆ తిటికి కాల్ చేశాడు. అతడు మత్తులో ఉండడం వల్ల ఫోన్ వచ్చింది కూడా అతనికి తెలియట్లేదు. సరే, ఫ్యాంగ్ ఎక్కడ ఉందో నేనే వెతుకుతా అని హీరో వాళ్ళ నాన్న అంటుంటాడు. ఎందుకు ఈ టైంలో వెళ్తున్నారు, అదే వస్తుందిలేండి అని హీరో వాళ్ళ అమ్మ అంటుంది. ఫ్యాంగ్ మాత్రమే కాదు, మన ఆర్టిట్ కూడా కనిపించట్లేదు, ఒకవేళ వాళ్ళిద్దరు ఎక్కడైనా చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారేమో అని అతడు అంటుంటాడు. అప్పుడు ఆమె భయపడిపోయి, అయ్యయ్యో ఇలా జరిగి ఉంటుందా ఏంటి, వేగంగా వెళ్లి తీసుకురండి అని చెప్పింది. కానీ ఆల్రెడీ ఫ్యాంగ్ ఇంటికి వచ్చింది. కానీ తన
తన రూమ్ కు రాకుండా హీరో యొక్క రూమ్ లో దాచుకుంది. ఇప్పుడు నాన్ కూడా హీరోని తీసుకొచ్చి అతని రూమ్ లో వదిలాడు. కానీ ఈ విషయం కిందున్న పేరెంట్స్ కు తెలియదు. అంతా కూడా ఇద్దరు కనిపించట్లేదని వెతుకుతున్నారు. ఇతడు మైకంలో ఉండడం వల్ల లేవలేకపోతున్నాడు. అలా మత్తులోనే ఉన్నాడు. ఫ్యాంగ్ అతని దగ్గరకు వచ్చి చూసింది. అతడు బాగా తాగడం వల్ల మత్తులో ఉన్నాడు. సరే మనమే నీటితో తుడుద్దామని చెప్పి అతని షర్ట్ విప్పుతోంది. అలా విప్పేటప్పుడు అతడు లైట్ గా కళ్ళు తెరిచి చూశాడు. ఫ్యాంగ్ ను చూడగానే నువ్విక్కడేం చేస్తున్నావు? కొంచెం సేపటి క్రితం నా వల్ల కావట్లేదు అని అన్నావు. అది కూడా అబద్ధమేనా, నటనేనా అంటుంటాడు. లేదు నిజంగానే నా వల్ల కావట్లేదు అని అంటుంటే అయ్యయ్యో నిన్ను నమ్మలేమమ్మా అంటుంటాడు. మర్యాదగా బయటకు వెళ్ళు అని ఆమె షోల్డర్ ను పట్టుకుని తోసేశాడు. నువ్వెందుకు నన్ను ఇంత అసహ్యించుకుంటున్నావు అంటోంది. మనం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గానే ఉన్నాం కదా, నేను నీకు ఏం ద్రోహం చేశాను అంటోంది. నువ్వు పక్కకు మాత్రం రాకు, దూరంగా వెళ్ళు అంటుంటే ఆమె ఇంకా దగ్గరగా వస్తోంది. నేను వెళ్ళను, ఐ లవ్ యూ అంటూ హక్ చేసుకుంటోంది. అతన్ని టైట్ గా పట్టుకుంది. అతడు ఏమీ చేయలేకపోతున్నాడు. చాలా కోపం తెప్పించడంతో అతడు కాలుతో తన్నాడు. ఆమె కింద పడిపోయింది. హీరోకు వేరే తల తిరుగుతోంది. ఈమె కూడా ఒక ఆడపిల్లేనా అనుకుంటున్నాడు. నువ్వు నన్ను ఎంత అసహ్యించుకుంటున్నావు అని అంటుంటే అవును నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను. అది ఏ లెవెల్లో అంటే ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉన్నా కూడా నీ వైపు కూడా చూడను అంటుంటాడు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఆమె జంప్ చేసి అతనిపై పడింది. ఆమెను అతడు హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఒకానొక సమయంలో ఆమెతో తలపడడం ఆపేసి సరే ఫ్యాంగ్ ఇప్పుడు నేను సరెండర్ అయ్యాను, ఇప్పుడు నేనేం చేయాలి అని అంటుంటాడు. ఫ్యాంగ్ ప్రశాంతంగా మాట్లాడితే చెప్పేది వింటుంది కదా, అందువల్ల అతడు చెప్పేది వింటోంది. ఇప్పుడు సడన్ గా హీరో ఏం చేస్తాడంటే నేను ఇంతసేపటి నుంచే నీవు ఓపిక పట్టాను, ఇక నిన్ను భరించలేనని ఆమెను కిందకు తోసేసి గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి అంటుంటాడు. ఆ తేటి నా చేతులు నొప్పిలేస్తున్నాయి ప్లీజ్ వదిలేయి అంటోంది. లేదు ఇప్పుడు నాతో తలపడు అని ఆమెతో హార్ష్ గా నడుచుకుంటున్నాడు. ఇదే టైంలో కిందున్న వాళ్ళ అమ్మా నాన్న హీరో యొక్క షూను గమనించారు. మన అబ్బాయి వచ్చినట్లున్నారే అని వాళ్ళు పైన ఉన్న రూమ్ కు వచ్చారు. ఇప్పుడు లోపల ఈ సీన్ ను చూసి వాళ్ళంతా హీరోను తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరూ షాక్ అయిపోయారు. రే ఆతేటి ఏం చేస్తున్నావురా అంటున్నారు. వాళ్ళ శబ్దం వినగానే ఇప్పుడు ఈమె ఆస్కార్ లెవెల్లో నటిస్తోంది. ఆన్ ద స్పాట్ లో హెల్ప్ హెల్ప్ అని అరుస్తోంది. అప్పుడు హీరో ఆశ్చర్యపోతున్నాడు. అబ్బబ్బా ఏం నటనరా అనుకుంటున్నాడు. హీరో వాళ్ళ అమ్మ ఏం చేస్తున్నావురా, మొదల నువ్వు బెడ్ దిగరా అంటోంది. అయ్యో అమ్మ నాన్న అసలు మీరు అనుకున్నట్లు ఇక్కడ ఏం జరగట్లేదు. కానీ అతడు తాగినట్లు స్మెల్ రావడంతో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే ఏంట్రా తాగావా అని అడుగుతోంది. అవునవును తాగాను, కానీ బాగా తాగలేదు. ఇక్కడ ఏం జరుగుతోందో మొత్తం నాకు తెలుస్తోంది అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ చూస్తూ ఏంటి నా మొహేమో చూస్తున్నావు, ఇక్కడ ఏం జరిగిందో చెప్పేవే అంటుంటాడు. అప్పుడు ఈమె ఉంటుందంటే అంకుల్ ఆతుటే బాగా తాగి నన్ను తప్పుగా ఏదో అని ఆపేసింది. అలా చెప్పి ఆపేసి చాలా హీనంగా ఏడుస్తుంటోంది. అప్పుడు ఆమెను హీరో చూస్తూ అయ్యయ్యో ఇదేం పిల్లరా బాబు అనుకుంటున్నాడు. ఇప్పుడు కిందికి తీసుకొచ్చి ఒక పెద్ద పంచాయితీ జరుగుతోంది. హీరో వాళ్ళ నాన్న ఎప్పట్లాగే ఫ్యాంక్ కే సపోర్ట్ చేస్తున్నాడు. ఇంత జరిగిన తర్వాత కూడా ఏం జరగలేదని నువ్వు అబద్ధం చెప్తున్నావారా అని కొడుకుని అడుగుతున్నాడు. అయితే ఫ్యాంగే తన షర్ట్ ను చింపేసుకుని ఇలా అబద్ధం ఆడుతుందని అంటున్నావా అంటుంటాడు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటుందంటే అవును అది చేసినా అలాగే చేస్తుంది అంటుంటుంది. ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని అతడు అంటున్నాడు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, వాడు ఇలా అస్సలు చేయడు, అది కూడా ఈమెతోనా అస్సలు ఛాన్సే లేదంటోంది. ఈమె ఏదో నాటకం ఆడుతోంది అని అంటుంటే లేదు లేదు నాన్న నేనేమీ చేయలేదు, తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా అంటుంటాడు హీరో. అప్పుడు ఫ్యాంగ్ ఏమంటుందంటే లేదు లేదు ఇతడు తాగున్నాడు కదా అందువల్లే అతనికి ఏమీ తెలియట్లేదు అంటోంది. అప్పుడు హీరోకు చాలా కోపం వస్తోంది. ఇలాగూ మీకు పెళ్లి జరగబోతోంది, ఇప్పుడు పెళ్లిని నేను ఇంకా జరిపి పెట్టను, నెక్స్ట్ మంతే మీకు పెళ్లి, ఇదే నా నిర్ణయం అని హీరో వాళ్ళ నాన్న అన్నాడు. ఈ మాట వినగానే హీరో ఉలిక్కి పడ్డాడు. వాళ్ళ నాన్నను ఎదిరించి మాట్లాడలేకపోతున్నాడు. అతడు ఎంత చెప్పినా కూడా వాళ్ళ నాన్న వినట్లేదు. ఈ కోపాన్ని ఎవరిపై చూపించలేక అతడు కార్ తీసుకుని బయటకు వెళ్తున్నాడు. అతడు డ్రింక్ చేసి ఉన్నాడు. బండి తీసుకెళ్లడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. ఎదురుగా ఒక బండి వచ్చింది. అతడు సరిగా గమనించట్లేదు. అందువల్ల బండిని పక్కకు తిప్పాడు. అప్పుడు కారు ఎగురుకుంటూ వెళ్లి ఒక లోయలో పడింది. ఇప్పుడు పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఇప్పుడు ఇంట్లో పనిచేసే పని మనుషులు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. నాన్న నుంచి కాల్ వచ్చింది, హీరోకు యాక్సిడెంట్ అయిందని చెప్పాడు అని వాళ్ళు చెప్తున్నారు. అది వినగానే ఫ్యాంగ్ షాక్ అయిపోయింది. అందరూ కూడా చాలా వేగంగా హాస్పిటల్ కి వెళ్లారు. కానీ ఫ్యాంగ్ ను ఎవరు తీసుకెళ్లలేదు. ఎందుకంటే ఈమెను చూస్తే వాడికి బీపీ పెరిగిపోయి చచ్చినా చేస్తాడని ఇక్కడే ఉంచి వెళ్లారు. దయచేసి ఇక్కడే ఉండమ్మా అని ఆమెను ఇంట్లోనే ఉంచారు. నిజంగానే ఇది చిన్న యాక్సిడెంట్ కాదు, చాలా
పెద్ద దెబ్బలే అతనికి తగిలాయి. హీరోకు చాలా సర్జరీలు చేస్తున్నారు. చాలా డేంజర్ లో ఉన్నట్లు వైద్యులు చెప్పారు. తను చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే ఫ్యాంక్ కు అర్థమవుతోంది. ఆల్రెడీ ఫ్యాంక్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు ఆర్టిట్ కు ఇలా అయింది. తన వల్లే ఇలా జరిగిందని తను చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. ఆమె బాధగా తిరుగుతున్న క్రమంలో మాట్లాడదామని హీరో వాళ్ళ నాన్న వచ్చాడు. ఆర్టిట్ ఇంకా కళ్ళు తెరవలేదమ్మా, అతనికి బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. కళ్ళు తెరిచిన తర్వాతే మిగతా విషయాలు చెప్పగలమని వాళ్ళు చెప్పారు. ఆ మాట వినగానే ఈమె భయపడిపోయి ఏడుస్తోంది. ఇదంతా నా వల్లే అని ఏడుస్తుంటే హీరో వాళ్ళ నాన్న ఓదారుస్తున్నాడు. ఆ రోజు గాని అతడు చేసిన తప్పును ఒప్పుకొని ఉంటే ఇదంతా జరగకపోయి ఉండేది కదా అంటుంటాడు. అప్పుడు ప్యాంగ్ నిజం చెప్తోంది. అంకుల్, ఆ రోజు ఆర్టిట్పై ఎలాంటి తప్పు లేదు, నేనే అబద్ధం చెప్పా అని అంటోంది. హీరో వాళ్ళ నాన్న ఒక సెకండ్ అలా రియాక్షన్ ఇచ్చాడు, కానీ అది కోపం మాదిరి కనిపించలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆ విషయం నాకు ఆ రోజే తెలుసు ఫ్యాంగ్, నా కొడుకు అలా చేసి ఉండడని నాకు కరెక్ట్ గా ఆ రోజే తెలుసు. కానీ దీన్ని సాకుగా పెట్టి ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకున్నా. కానీ ఇప్పుడైనా నువ్వు నిజం చెప్పావు చూడు, అది నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంటాడు. ఇప్పటి వరకు ఈ విషయం ఆయనకు తెలియదని ఫ్యాంగ్ అనుకుంది. కానీ ఈయన తెలిసి కూడా నాకు ఇంత సపోర్ట్ గా మాట్లాడాడని ఆమె చాలా ఏడుస్తోంది. ఇప్పుడు ఫ్యాంగ్ తో ఏం చెప్తున్నాడంటే, ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. నేను బ్యాంకాక్ లో నిన్ను ఇంకో స్కూల్లో చేర్పిస్తాను. నువ్వు అక్కడ ఫ్రెండ్స్ తో ఉండి చదువుకో. నేను నిన్నేమీ వదిలిపెట్టను. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆర్టిట్ ను చూసుకున్నట్లు నిన్ను కూడా చూసుకుంటాను. నాకు ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అంటుంటాడు. ఆర్టిట్ బాగా వచ్చేంత వరకు మీరిద్దరు చూసుకోకుండా ఉండడమే మంచిది అంటుంటాడు. ఆ తర్వాత నిన్ను తీసుకొస్తా అని చెప్పగానే ఇప్పుడు ఆమె అక్కడి నుంచి బయలుదేరుతోంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత ఆ మెయిడ్స్ కూడా అవసరం లేదని ఇద్దరిని పనిలోంచి తీసేశారు. ఇప్పుడు హీరోను చూపించారు. అతడు హాస్పిటల్లో ఉండి సుమారుగా 6 నెలల పైనే అయింది. ఇంకా అతడు బెడ్ నుంచి కిందకు దిగలేకపోతున్నాడు. అతని కాళ్ళకు చాలా ఫ్రాక్చర్స్ అయ్యాయి. అతడు ఎప్పుడు నార్మల్ గా నడవగలడో కూడా డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. అతడు కాలేజ్ వెళ్ళలేకపోతున్నాడు. అతనికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. అతడు ఇప్పుడు ఆడలేకపోతున్నాడు కదా, అందువల్ల చాలా బాధపడుతున్నాడు. తన ఫ్రెండ్స్ ఆడే ఫుట్బాల్ మ్యాచ్లను అతడు ఫొటోస్ గా చూస్తున్నాడు. నాన్ మాత్రం చాలా హ్యాపీగా ఫుట్బాల్ ఆడుతుంటాడు. అతడు గెలిచిన కప్లతో పాటు ఫోటోలను అప్లోడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో నాన్ లింగు కొంచెం క్లోజ్ అయినట్లు కనిపిస్తోంది. ఇదంతా చూసి ఇతడు చాలా బాధపడుతున్నాడు. ఈ ప్యాంగ్ వల్ల నా డ్రీమ్స్ అన్ని నాశనం అయ్యాయని అతడు తట్టుకోలేకపోతున్నాడు. ఇంకోవైపు హీరో లేకపోవడం వల్ల నాన్ కు లింక్ కు లవ్ రూట్స్ స్టార్ట్ అయినట్లు చూపిస్తున్నారు. కాలేజు ముగియబోయే టైంలో ఒక రోజు లింగ్ హీరోను చూడ్డానికి వచ్చింది. నేను మా అమ్మతో స్టే చేద్దామని అనుకుంటున్నా, అందువల్ల చివరిసారిగా నిన్ను చూద్దామని వచ్చా అంటోంది. ఊరికే అలా చెప్పకు, నువ్వు మీ అమ్మతో వెళ్తున్నావా లేక నాన్నతో వెళ్తున్నావా? నానే కదా నీకు నచ్చాడు అని అడుగుతుంటాడు. లేదు నువ్వైనా అతడైనా నాకిద్దరు ఫ్రెండ్సే అని ఆమె అంటోంది. ఆ మాట వినగానే ఇతనికి లోపల ప్రశాంతంగా అనిపిస్తోంది. ఇప్పుడు సంవత్సరాలు గడిచాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫ్యాంగ్ ను చూపించారు. ఫ్యాంగ్ గా ఈమె అనేటట్లు ఇప్పుడు ఆమె మారిపోయింది. చాలా మంచి అమ్మాయిగా ప్రవర్తిస్తోంది. ఎంతలా మారిందంటే ఆమెకి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు, స్టడీస్ లో కూడా ముందుంది. ఒంటరిగా ఉంటోంది, తనకు తానే వంట చేసుకుని తింటోంది. అంతా కూడా ఒక్కతిగే మేనేజ్ చేసుకుంటోంది. ఆ యాక్సిడెంట్ తర్వాతే ఈమెలో పరిపక్వత వచ్చింది. ఇప్పుడు కాలేజీలో ఫైనల్ ఇయర్ కు వచ్చింది. ఆమె జీవితంలో జరిగిన సంఘటనలే ఆమెను ఇప్పుడు చాలా మార్పు చెందేలా చేశాయి. హీరో వాళ్ళ నాన్న అప్పుడప్పుడు వచ్చి ఈమెను చూసి వెళ్తుంటాడు. అతడు ఇప్పుడు ఫ్యాంగ్ ను చూసి చాలా ఆశ్చర్యపోతున్నాడు. ఆమెలో మంచి మార్పు అతనికి కనిపిస్తోంది. ఇప్పుడు 6 ఏళ్లు గడిచాయి. గ్రాడ్యుయేషన్ తీసుకుంది ఇప్పుడు ఈమె. ఆమె వెనుక చాలా మంది అబ్బాయిలు పడుతున్నారు. ఆ కాలేజ్ లో పాపులర్ అయిన అబ్బాయి సడన్ గా ఈమె దగ్గరకు వచ్చి, ఫ్యాంగ్ నీతో ఒక ఫోటో తీసుకోవాలని ఆమెను పక్కకు తీసుకొచ్చి ఫోటో తీస్తున్నాడు. అదే టైంలో లైవ్ ఆన్ చేసి ఆమెను ప్రపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు బొకే తీసుకుని అతన్ని ఆమె కొడుతోంది. ఫ్యాంగ్ ఇంకా మారనే లేదా అని మనం అనుకుంటున్న క్రమంలో ఆమె లైవ్ లోకి వచ్చి ఏం చెప్తోందంటే, మొదట ఎవరినైనా లవ్ చేస్తుంటే వాళ్లకు మీరు నచ్చారా లేదా అని తెలుసుకుని ఇదంతా చేయండి అంటోంది. ఇలా చాలా అడ్వైజెస్ ఇస్తోంది. ఈ లెవెల్లో ఆమె మారిపోయింది. కానీ ఆమె హీరోని ఇంకా మర్చిపోలేదు. అతని ఫోటోలను అప్పుడప్పుడు చూస్తుంటుంది. కానీ ఇంతకు ముందులాగా అతన్ని పెళ్లి చేసుకోవాలి, అతని వెంటే తిరగాలి అని ఏమీ లేదు. అతడెప్పుడు బాగుండాలని మాత్రమే కోరుకుంటుంది. తరచుగా ఈమె మెయిడ్స్ ఉంటారు కదా, వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటుంది. ఇప్పుడు హీరోని చూపించారు. అతడు ఫామ్ లో చాలా శోకంగా అలా కూర్చుని ఉన్నాడు. అతని పక్కన ఒక బాల్ వచ్చి పడింది. దాన్ని చూసి అతడు చాలా కోపంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇకపై అతడు ఫుట్బాల్ ఆడలేని విధంగా మారిపోయాడు. ఆ శోకం నుంచి ఇతడు బయటకు రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఫ్యాంగ్ ను చూడడానికి హీరో వాళ్ళ నాన్న
ఆమె రూమ్ కు వచ్చాడు. ఈమె నిన్న నైట్ పార్టీ చేసుకుని ఇంటినంతా గందరగోళం చేసింది. అంకులే కాలింగ్ బెల్ నొక్కాడని తెలియగానే ఇంటినంతా శుభ్రం చేస్తోంది. ఒక్క నిమిషం ఆగండి అంకుల్ అంటోంది. రూమ్ అంతా నీట్ గా సెట్ చేసిన తర్వాత ఆయన్ను లోపలికి పిలిచింది. ఈమె గ్రాడ్యుయేషన్ ముగించడం వల్ల అతడు ఈమెకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. సరే అమ్మా, ఆ తర్వాత ఏం చేయబోతున్నావు అని అడుగుతుంటాడు. అంకుల్ నాకు ఒక ప్లాన్ ఉంది రండి అని చెప్పి అతనికి ఏదో ఒకలాంటి టీ పోసిచ్చింది. అతడు అది తాగిన తర్వాత నీలో చాలా శక్తియుక్తులే ఉన్నట్లున్నాయే అంటుంటాడు. అవును అంకుల్, యాక్చువల్ గా చెప్పాలంటే మిమ్మల్ని చూసిన తర్వాతే నాకు అగ్రికల్చర్ చదవాలని అనిపించింది. ఆ రోజు నాకు మొక్కలు పెంచడం చెప్పినప్పుడు మొక్కలు పెంచడంలో ఇంత సంతోషం ఉందా అనిపించింది. ఇప్పుడు ఫ్లవర్స్ ద్వారా పర్ఫ్యూమ్ ఇంకా వివిధ రకాలైన టీ పొడులు తయారు చేయొచ్చని నాకు తెలిసింది. నెక్స్ట్ ఇదే చేయాలని అనుకుంటున్నా అని తన ప్లాన్ చెప్పింది. ఏంటి ఆ మొండిఘటం ఇలా తయారైందా అని ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. హీరో ఇంట్లో ఒక ఫామ్ ఉంటుంది కదా, అలాగే ఒక ఫామ్ తయారు చేయాలనేది ఈమె యొక్క ఆశ. దానికి సంబంధించి సైట్ కూడా కొన్నది. అక్కడికి ఆయన్ని తీసుకెళ్లి తన ప్లాన్ చెప్తోంది. ప్యాంగ్, నువ్వు చేయాలనుకునేది పెద్ద ప్రాజెక్టు, దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నువ్వు చేయలేవు అని నేనేమి అనట్లేదు, కానీ ఒక 2 సంవత్సరాలు నా ఫామ్ లో వచ్చి పనిచేయి. అది సక్సెస్ అయిందంటే ఆ తర్వాత నువ్వు ఇది చేయొచ్చు అంటుంటాడు. లేదు లేదు అంకుల్, నేను అక్కడికి రాను. ఇంత జరిగిన తర్వాత అక్కడికి రావాలంటే నాకు ఏదోలా ఉంది అంటోంది. లేదు లేదు, ఇప్పుడు సమస్య ఏమీ లేదు, ఇప్పుడు అంతా కూడా అది మర్చిపోయారు అని చెప్తుంటాడు. ఇప్పుడు నేను నిన్ను ఒంటరిగా వదిలేయలేను, 2 సంవత్సరాలే కదా అడుగుతున్నాను, అందువల్ల వచ్చేయి అంటుంటే లేదు అంకుల్, అక్కడికి వచ్చి అందరిని చూడాలంటే నాకు గిల్టీగా ఉంటుందని అంటోంది. అలాగైతే నువ్వు తప్పకుండా రావాల్సిందే. ఎన్నాళ్ళని ఇలా గిల్టీగా ఫీల్ అవుతూ అలా పరిగెత్తుతుంటావు? వచ్చి అందరి ముందు నేను ఇంతకు ముందులా లేను అనేది నిరూపించు అంటుంటాడు. అతని మాటలకు ఎదురు చెప్పలేక ఇప్పుడు ఈమె ఉన్న రూమ్ ను వెకేట్ చేసి హీరో ఇంటికి బయలుదేరింది. కానీ అదే టైంలో హీరో వాళ్ళ నాన్నకు ఒక బిజినెస్ మీటింగ్ వచ్చింది. వేగంగా ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు హీరో వాళ్ళ అమ్మతో ఏమంటున్నాడంటే, చెప్పిందంతా గుర్తుందా లేదా? ఫ్యాంగ్ తో ఎలాంటి గొడవ పడకూడదు, ఆమెకు పాత రూమ్ యొక్క కీ ఇవ్వండి అని అంటుంటే అర్థమవుతోంది. మొట్టమొదటిగా నేను ఆమెతో గొడవ పడను, అప్పటి వరకు మాత్రమే నేను హామీ ఇవ్వగలను. ఇలా ఆమె చెప్తుంటే అది మాత్రం చాలమ్మా అని ఇతడు అంటుంటాడు. ఫ్యాంగ్ కు ఫోన్ చేసి నేను 2 రోజుల్లో వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాడు. ఆ మాట వినగానే ఈమె షాక్ అయిపోయింది. ఏంటంకుల్, మీరు ఉండట్లేదా? అలాగైతే నేను కూడా ఇక్కడ ఉండను అంటోంది. మీరు వచ్చిన తర్వాత వస్తాను, ఇప్పుడు నేను రిటర్న్ వెళ్తా అంటుంది. ఫ్యాంగ్, నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను, సమస్య ఏం లేదు, నువ్వు వెళ్ళు అంటాడు. ఇప్పుడు ఆమె ఇంటికి వచ్చింది. ఆమె కార్ దిగి వస్తుంటే అందరూ రౌండ్ గా నిలబడ్డారు. 6 ఏళ్ల క్రితం ఇచ్చిన రియాక్షనే హీరో వాళ్ళ అమ్మ ముఖంలో ఇప్పటికీ ఉంది. ఈమె ఇంకా నోరే తెరవలేదు. అప్పుడు హీరో వాళ్ళ అమ్మ ఏమంటోందంటే, చూడు ఇంకా మర్యాదే తెలియలేదు అంటోంది. అప్పుడు ఫ్యాంగ్ ఆమెకు నమస్కరిస్తోంది. అనుకోకుండా ఎక్కడ ఆర్ట్ కనిపించట్లేదు అని అంది. చాచా, ఎలాంటి అమ్మాయి, ఇంకా అలాగే ఉంది, ఇన్ని సంవత్సరాలైంది, కొంచెమైనా మారిందా? రాగానే నా కొడుకు ఎక్కడా అని అడుగుతోంది. ఫ్యాంగ్ ఇంకా మారలేదు, అలాగే ఉంది అని తనే డిసైడ్ చేసుకుంది. అలా ఆమె ఏది పడితే అలా మాట్లాడుతుంటే ఈమె సైలెంట్ గానే ఉంది. హీరో వాళ్ళ నాన్న ఏం చెప్పాడు, ఇంతకు ముందు ఆమె ఉంది కదా, ఆ రూమ్ యొక్క కీనే ఆమెకి ఇవ్వమన్నారు. కానీ అది ఇవ్వకుండా ఫామ్ లో పనిచేసే వాళ్ళంతా తోటలో ఉంటారు కదా, ఆ రూమ్ యొక్క కీ ఇస్తోంది. ఏ వైపు నువ్వు రావద్దు, అక్కడే ఉండాలి అని చెప్పింది. ఫ్యాంగ్ కూడా ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంది కదా, ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళింది. అక్కడ చూస్తే లైట్ కూడా లేదు, అంతా చీకటిగా ఉంది. ఆ రూమ్ ను అంతా శుభ్రం చేసుకుంది. ఇప్పుడు ఆమెకు ఆకలిస్తోంది, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తోంది. అప్పుడు ఫామ్ ను మొత్తం తిరిగి చూస్తోంది. ఈ 6 సంవత్సరాల్లో ఫామ్ మొత్తం మారిపోయింది. చాలా ఫ్లవర్స్ ఉండడం చూసి మంచి మూడ్ లో అటువైపు వస్తోంది. ఇప్పుడు ఫ్యాంక్ కు ముందు ఒక వీల్ చైర్ వస్తోంది. ఎవర్రా అని చూస్తే హీరో ఆ వీల్ చైర్ లో కూర్చుని ఉన్నాడు. అది చూడగానే ఆమె షాక్ అయిపోయింది. హీరోకు ఇలా అయిందని ఆమె అసలు ఊహించలేదు. ఇప్పుడు ఫ్యాంగ్ ను అతడు చాలా కోపంతో చూస్తున్నాడు. ఏంటి షాక్ అయినట్టు నటిస్తున్నావా అంటుంటాడు. నాకు ఇలా అయిందని అస్సలు తెలియదు ఆర్ట్, అస్సలు అంకుల్ కూడా చెప్పలేదు, ప్లీజ్ నన్ను క్షమించు, నేను కావాలని అలా చేయలేదు అని అతన్ని బతిమలాడుతోంది. నీ క్షమాపణ తీసుకుని నేనేం చేసేది, దానికి బదులుగా నీ కాళ్ళను నేను విరిగొట్టేదా అంటుంటాడు. ఓకేనా అని కోపంతో ఆమె పక్కగా వస్తుంటాడు. అప్పుడు ఆమె కొంచెం భయపడుతోంది. నీ వల్ల నేను ఎంత అనుభవిస్తున్నానో నువ్వు అస్సలు అర్థం చేసుకోలేవు, నీకు గానీ అర్థమై ఉంటే సింపుల్ గా ఇలా సారీ అడిగి ఉండవు. ఇలా అతడు మాట్లాడుతుంటే, సరే నేనేం చేయాలో చెప్పు, నువ్వు క్షమిస్తానంటే ఏదైనా చేస్తా అంటోంది. ఓ, ఏదైనా చేస్తావా? మర్చిపోకు ఈ మాటను మాత్రం, ఏదైనా చేస్తానని ఇప్పుడు అన్నావు, ఆ తర్వాత నన్నేమనుకోవద్దు
వద్దమ్మా అని విలన్ లాగా నవ్వుకుంటూ వెళ్తుంటాడు. అతని కాలుకు ఇలా అయిందని తెలిసి ఆమె అక్కడే కూర్చుని చాలా ఏడుస్తోంది. ఈ రోజు మొత్తం ఆమె తినను కూడా తినలేదు. చాలా శోకంతో రూమ్ కు వెళ్లి పడుకుంది. అలా ఆలోచిస్తూ అలాగే పడుకుని పోయింది. అదే టైంలో ఎవరో ఒక రాయితో ఆమె తలుపుపై కొట్టినట్లు అనిపించింది. ఏంట్రా శబ్దం అని ఆమె బయటకు వచ్చి చూసింది. చూస్తే అక్కడ హీరో ఉన్నాడు. ఏంటా టేట్ ఈ టైంలో వచ్చావు, ఉదయం రావచ్చు కదా అంటోంది. అదే టైంలో కోడి కూడా కూస్తోంది. ఏంట్రా ఇది, ఆ లోపలే తెల్లారిందా అని ఆమె అనుకుంటోంది. నువ్వే చెప్పావు కదా ఏమైనా చేస్తానని, సరేరా కొంచెం పని ఉంది అని అంటుంటాడు. ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చాడంటే పశువుల పాకకు తీసుకొచ్చాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటుంటే, ఈ ప్లేస్ ను ఎవరు క్లీన్ చేసేది, నువ్వే చేయాలి, వేగంగా చెయ్యి, మధ్యాహ్నం ఇంకో పని ఉంది అంటుంటాడు. ఈమె ఏమీ మాట్లాడలేదు. సరే అని చెప్పి క్లీన్ చేస్తోంది. ఆమెకు పని చేయడంలో ఇబ్బంది లేదు, కానీ తినకుండా ఎంతసేపు అని పని చేయగలదు. ఆమెకు చాలా ఆకలి వేయడంతో అక్కడ పనిచేసే వాళ్లకు భోజనం పెడతారు కదా, అక్కడికి వెళ్తోంది. అక్కడ హీరోయిన్ లో పనిచేసే మెయిడ్స్ ఉన్నారు. వాళ్లకు హీరోయిన్ చూస్తేనే నచ్చదు కదా. హీరోయిన్ చూడగానే పక్కకు రాకు, ఒకటే కంపు కొడుతోంది. అందరు తింటున్నారు కదా, కళ్ళు కనిపించట్లేదా, అటుపో అంటున్నారు. నేను తినడానికే వచ్చా అని ఈమె అంటుంటే, నీకు భోజనం పెట్టడం కుదరదు, నీకు భోజనం పెట్టొద్దని ఆర్టిస్ట్ సార్ చెప్పాడు. అలా మాట్లాడుతుంటే ఈమెకు చాలా కోపం వస్తోంది. సరే వద్దు అని తనను తాను సముదాయించుకుని గొడవ వద్దనుకుని వెళ్తోంది. ఇక్కడున్న ప్లేట్స్ అన్నిటిని కూడా ఈమెనే క్లీన్ చేయాలని చెప్పారు. ఆమె క్లీన్ చేస్తున్న క్రమంలో అక్కడ పనిచేసే ఒక తాత వచ్చాడు. యాక్చువల్ గా చెప్పాలంటే ఫ్యాంగ్ అంటే అందరికీ ఇష్టమే, కానీ భయపడిపోయి ఎవరు హెల్ప్ చేయట్లేదు. ఫ్యాంగ్ కు బాగా ఆకలి అవుతుందేమో అని అర్థం చేసుకుని తన ప్లేట్ లో చాలా భోజనం తీసుకొచ్చాడు. ఇదిగో అమ్మా, నీకు ఆకలిస్తుందని చెప్పావు కదా, టక్కున తిను, వారు వస్తారేమో జాగ్రత్త అంటుంటాడు. అప్పుడు ఆమె చాలా వేగంగా దాన్ని తీసుకుని తిన్నది. తిన్న తర్వాత మళ్ళీ పని చేయడం ప్రారంభించింది. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి, ఆర్టిస్ట్ సారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నాడు అని చెప్పాడు. సరే అని అక్కడికి వెళ్ళింది. యాక్చువల్ గా హీరో ఎందుకు ఇలా చేస్తున్నాడంటే ఈమె తట్టుకోలేక పారిపోతుందని అనుకుంటున్నాడు. కానీ ఆమె అక్కడి నుంచి వెళ్ళట్లేదు కదా, ఇతనికి ఇంకా కోపం వస్తోంది. నేను నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు నీ మూటా ముల్లే సర్దుకుని ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు, కానీ ఆ తర్వాత ఈ ఛాన్స్ ను ఎందుకు యూజ్ చేసుకోలేదని నువ్వే బాధపడుతుంటావేమో అంటుంటాడు. కానీ ప్యాంగ్ అస్సలు తగ్గట్లేదు. నేను నీకు చేసిన దానికి ఇలాగే రీపీట్ చేయగలనంటే తప్పకుండా చేస్తా అంటోంది. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. మా నాన్న రావడానికి ముందే నువ్వు వెళ్ళమని మర్యాదగా చెప్తుంటే వెళ్ళట్లేదేంటి అంటుంటాడు. ఆ తర్వాత నువ్వే చాలా ఫీల్ అవుతావు అని అంటుంటే, నువ్వు మన్నించే వరకు నేను ఇక్కడే ఉంటా అంటోంది. సరే ఓకే, నేను నిన్ను మన్నించాను, ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటాడు. లేదు లేదు, నువ్వు నిజంగా నన్ను మన్నించిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తా అంటోంది. సరే నాకు పని ఉంది అని ఆమె వెళ్తోంది. అలా వెళ్తుంటే ఆమెనే గుర్రుగా చూస్తున్నాడు. అదే టైంలో అతని వీల్ చైర్ పనిచేయట్లేదు. ఈమె ఉన్నప్పుడే ఇది పనిచేయకుండా పోవాలా అని అతడు టెన్షన్ అవుతున్నాడు. అప్పుడు ఫ్యాంగ్ అతన్ని చూసింది. ఏమీ ఆలోచించకుండా ఆ వీల్ చైర్ ను తోద్దామని అక్కడికి వచ్చి చెయ్యి వెయ్యబోతోంది. వెంటనే అతడు బాగా అరుస్తున్నాడు. ఏ చెయ్యి, నీ చెయ్యి కూడా దీనిపై పడకూడదు అంటుంటాడు. అతడు అలా మాట్లాడుతుంటే ఈమెకు చాలా బాధగా అనిపిస్తోంది. అయినా కూడా వదలకుండా అతన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. అప్పుడే అతనికి భోజనం రెడీగా పెట్టారు టేబుల్ పైన. ఆ భోజనాన్ని చూడగానే ఈమె ఆకలిని ఆపుకోలేకపోతోంది. భోజనాన్ని చూడక ఫ్యాంగ్ అని తనలో తను అనుకుంటూనే అక్కడి నుంచి వెళ్తోంది. అప్పుడు హీరో ఆమెకు ఆకలి అవుతుంది అని అర్థం చేసుకుని, ఏ ఫ్యాంగ్ ఎక్కడికి వెళ్తున్నావు, రా నాతో తిను అంటుంటాడు. ఏంట్రా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, ఒకసారి తిడుతున్నాడు, ఇంకోసారి మంచిగా ప్రవర్తిస్తున్నాడు ఏంటి అనుకుంటోంది. ఏంటి చూస్తున్నావు, రారా కూర్చో అంటుంటాడు. సరే భోజనం తింటే మంచిదే కదా అని అక్కడికి వెళ్లి కూర్చుంది. హీరో ఏం చేస్తున్నాడంటే కుక్కకు పెట్టే ఆ ప్లేట్ తీసుకుని అందులో కొంచెం భోజనం వేశాడు. ఆ తర్వాత ఆ ప్లేట్ ను కిందకు విసిరేశాడు. ఏంటి అక్కడ కూర్చున్నావు, నీ ప్లేస్ అక్కడికి వెళ్లి తిను అని ఆమెను అసహ్యపరిచాడు. అప్పుడు ఆ మెయిడ్స్ ఇద్దరు చాలా నవ్వుతున్నారు. ఇలా అతడు తనను అవమానిస్తాడని ఈమె అస్సలు ఊహించలేదు. మీకు నాతో కలిసి తినడం ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఏం చేసినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళను అని అంటోంది. నేను ఫామ్ లోకి వెళ్లే తింటా అని అక్కడి నుంచి వెళ్తోంది. ఈమెను ఇక్కడ నుంచి తరిమేయాలని అతడు డిజైన్ గా ఏదేదో చేస్తున్నాడు. కానీ ఆమె అస్సలు తగ్గట్లేదు. భోజనం పెట్టకుండా ఉంటే చాలా రోజులు ఉండలేదు కదా. ఇలాంటి టైంలో నైట్ కార్ లోపల కూర్చొని బాగా ఏడుస్తోంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి ఫ్యాంగ్, కొంచెం కూడా తగ్గకూడదు అని తనకు తానే తమాయించుకుంటోంది. రూమ్ కు కూడా వెళ్ళలేదు, కార్ లోనే పడుకుంది. హీరో ఏమనుకుంటున్నాడంటే ఏం చేసినా కూడా ఈమె తగ్గట్లేదే, ఏదైనా చేయాలని ప్లాన్ వేశాడు. ఆమెను ఒక రూమ్ లో పెట్టి తలుపేయించాడు. ఆ రూమ్ లో లైట్ లేదు, ఏమీ లేదు. ఆ రూమ్ కూడా అడవిలో ఉంది. చిన్న వయసులో ఈమెను
ఇలాగే చేసి ఏడిపించేవాడు. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె ఆ రూమ్ లోనే ఉంది. ఒకానొక సమయంలో ఆమె తట్టుకోలేకపోతోంది. ఎలాగైనా ఈ రూమ్ లోంచి తప్పించుకోవాలని అనుకుంటోంది. ఏదైనా దారి ఉందా అని మొత్తం వెతికి చూస్తుంటే వెనక ఒక దారి కనిపించింది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా హీరో దగ్గరికి వెళ్ళింది. ఎప్పుడు ఆమెకింత కోపం రాలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళగానే తలుపులను క్లోజ్ చేస్తోంది. ఇదిగో చూడు, నువ్వు చేసేదంతా కూడా చిన్న పిల్లలు చేసినట్లే ఉంది. ఇలా అంటుంటే ఏమన్నావు? చిన్న పిల్లల్లాగా ఉందా ఏంటి? నేను నీతో పరాచికాలు ఆడతానని అనుకుంటున్నావా? ఇలా అంటుంటే అవును, నువ్వు నాతో పరాచికాలే ఆడుతున్నావు. నా పని చేయాలని నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు చెప్పిన పని కూడా చేస్తున్నాను. కానీ భోజనం పెట్టాలి కదా, భోజనం పెడితేనే కదా నేను పని చేయగలను అంటోంది. నేను కూడా మారిపోయాను, ఇంతకు ముందులా లేను అని మీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నాను. కానీ దానికి అవకాశమే ఇవ్వట్లేదే అంటోంది. ఊరికే మారకు, అదేలా ఒక పర్సనాలిటీ ఆపోజిట్ గా ఎలా మారుతుంది? నువ్వు ఇంకా అప్పట్లాగే ఉన్నావు, కానీ ఏదో ప్లాన్ తో వచ్చావు అని అతడు అంటుంటాడు. ఇదిగో ఆటేట్, నువ్వు లైఫ్ లో చూసిన దానికంటే కూడా నేను ఎక్కువే చూశాను. నేను అధికంగా కష్టపడ్డా అంటోంది. ఓహో, ఏది కష్టం? నువ్వు నాలాగా అన్ని డ్రీమ్స్ ను నాశనం చేసుకుని నాలాగా ఇంట్లో పడి ఉంటావా? నేను నా జీవితంలో ఏవేవైతే చేయాలని అనుకున్నానో ఇప్పుడు అవి చేయలేక ఇంట్లో ఇలా పడి ఉన్నాను. 1 సంవత్సరం పాటు నాకు థెరపీ జరిగింది. అది కంప్లీట్ అయ్యే వరకు నేను హ్యాండిక్యాప్ అవుతానేమోనని భయపడిపోయాను. ఆ బాధను నువ్వు అనుభవించావా? ఒకవేళ ఆ ఆపరేషన్ గాని సక్సెస్ఫుల్ కాకపోతే నేను ఆల్మోస్ట్ నా జీవితం మొత్తాన్ని ఈ వీల్ చైర్ లోనే గడిపేవాడిని అంటుంటాడు. ఏం చెప్తున్నాడు ఇతడు అని ఆమె కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మీరు అని అడుగుతోంది. అవును, నువ్వు అనుకునేది కరెక్టే అని అతడు వీల్ చైర్ నుంచి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆమె షాక్ అయిపోయి అతన్ని చూస్తోంది. ఎందుకంటే ఈమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే అతడు వీల్ చైర్ లో కూర్చుని యాక్ట్ చేస్తున్నాడు. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఇతని కాళ్ళు సరైపోయాయి. అప్పుడు ఆమె, ఒరే నన్ను ఎంత బాధ పెట్టావురా అని ఆమె అతన్ని గుర్రుగా చూస్తోంది. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.